నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి అయితే ఈసారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమి వైపే బెట్టింగ్ రాయళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి అంటే బెట్టింగ్ రాయళ్లు అత్యధికంగా తెలుగుదేశం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తుందని పందాలు కాస్తున్నారు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది కడప లోక్సభ నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి రంగంలో ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఇరువురులో గెలుపు ఎవరిదన్న విషయంపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు కొనసాగుతున్నాయి ముఖ్యంగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల విజయం సాధిస్తారంటూ లక్షల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయి అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే షర్మిల విజయం సాధిస్తుంది అన్న దానిపై కంటే ఆమె మెజారిటీ ఎంత అన్న దానిపైనే బెట్టింగ్ రాయిళ్లు పెద్ద మొత్తంలో పందెం ఒడ్డుతున్నారు అలాగే జగన్కు కంచుకోట లాంటి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బెట్టింగ్లు తీరు ఆశ్చర్యపరుస్తోంది ఇక్కడ జగన్ విజయంపై కంటే ఆయన మెజార్టీ భారీగా తగ్గుతుందన్న దానిపై బెట్టింగ్ రాయిలు పందెం కాస్తున్నారు అయితే కడప జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం మెజారిటీలపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు కొనసాగుతుండడం విస్మయంకు గొలుపుతుంది అదే సమయంలో జగన్ కడప కోటకు బీటలు వారాయన్న విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తుంది కడప లోక్సభ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలపై కమలాపురం మండలంలోని ఆది నిమ్మాయిలపల్లి వల్లూరు గ్రామాల మధ్యన ఒక సూపర్ మార్కెట్ వద్ద ఈ బెట్టింగ్ దందా నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు ఒక ధాన్యం వ్యాపారి పర్యవేక్షణలో ఈ బెట్టింగ్ దందా కొనసాగుతోందని చెబుతున్నారు ఇక ఆ తర్వాత జిల్లాలో అత్యధికంగా రాజంపేట లోక్సభ స్థానంలో కూటమి అభ్యర్థి విజయంపై పందెం రాయిళ్లు పెద్ద మొత్తంలో బెట్టింగ్లు కాస్తున్నారు అయితే తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పెద్ద ఎత్తున బెట్టింగ్కు పందెం రాయిళ్లు ముందుకు వస్తున్నారని వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ కాయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి